జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద దేశీయంగా అభివృద్ధి చేసిన 3 పరమృదుల సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. అత్యాధునిక శాస్త్రీయ పరిశోధనలకు మద్దతుగా పూణే, ఢిల్లీ మరియు కోల్కతాలో ఈ అధునాత వ్యవస్థలు అమలు చేయబడ్డాయి. లాంచ్ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ, టెక్నాలజీ మరియు రీసెర్చ్ రంగాలలో భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన రోజు అని, భారతదేశం సైన్స్ మరియు టెక్నాలజీకి బలమైన ప్రాధాన్యతనిస్తుంది అని చెప్పుకొస్తూ, ఈ ఘనత సాధించినందుకు భారతీయులందరికీ తన కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. మరియు స్వదేశీ కంప్యూటింగ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత యువతకు అంకితం చేశారు. మోడీ కార్యక్రమాన్ని మరింత విశ్లేషణ గొలుపుతూ, నవ భారతదేశం స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలను సృష్టించే యాజమాన్యాన్ని తీసుకుంటుందని, సొంత మార్గదర్శకాలు సైన్స్లో స్వావలంబించిన నిమిత్తం ఈ సంవత్సరం బడ్జెట్ పరిశోధన నిధికి 1 లక్ష కోట్ల రూపాయలు కేటాయింపులో ఉందని, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ ఆవిష్కరణలో ముందుండాలని ఆశాభావం వ్యక్తం చేస్తూనే, భారతదేశం ఒక ప్రధాన శక్తిగా ఉద్భవించిందని చెప్పుకోవడానికి అంతరిక్షం రంగం ఒక ప్రధాన ఉదాహరణ అని విశ్వాసం పలుకుచూపారు. ఇక పరమరుద్ర సూపర్ కంప్యూటర్ విషయానికి వస్తే, ఇవి హైస్పీడ్ కంప్యూటేషన్ మరియు సిమ్యులేషన్ కోసం రూపొందించబడింది. వాతావరణ అంచనా, క్లైమేటిక్ మోడలింగ్, కెమికల్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా బహుళ డొమైన్లలో పరిశోధనను సులభతరం చేస్తుంది. ఈ అధునాతన వ్యవస్థ సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి మరియు సంచలనాత్మక ఆవిష్కరణలు సాధించడానికి పరిశోధనలకు శక్తినిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.